రివ్యూస్ ఎప్పుడు యాక్యురేట్గా ఉండవు. మీరు ఫన్ క్రియేట్ చేయడానికి 0.45 0.25 ఇవ్వచ్చు, కానీ కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక సినిమా తీస్తున్నారు కదా, మనం ఒక 100 200 పెట్టి సినిమా చూసి అలా బాగోపోతే తక్కువగా మనం ఎక్స్ప్లోర్ చేయడం వల్ల వచ్చే టికెట్లు కూడా పోతాయి కదా. నేను ఇచ్చాను, ఇది నా ఒపీనియన్, మీరు వెళ్ళి చూడండి అని చెప్తాను అంతే. దాని అర్థం ఏంటి? ఓకే, మీరు చెప్తున్న ఆన్సర్లకు మైండ్. ఈ మధ్యకాలంలో ఎక్కువ న్యూస్ ఛానల్స్, ఈ మీడియా, డిజిటల్ మీడియా ఇవి చూడటం కంటే ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఎక్కువ ఈ మీమ్స్ అని, రీల్స్ అని చూస్తున్నారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు కానీ రికగ్నిషన్ లేదు. ఇప్పుడు నవీన్ నాయక్ ఆర్ పూలి చొక్కా అంటే ఏమంటారు? టమాటో అంటారు. పుచ్చుక్ అని అంటారు. అదేంటది? అవును, అడుగుకుంటా, నా ఇష్టం అది. హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఒక సెన్సేషనల్ రివ్యూయర్, మేమర్, ఫిలిం క్రిటిక్, ఫిలిం మేకర్, ఇలా చాలా ఉన్నాయి. సో ఆయన మనతో పాటు ఉన్నారు. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, పెద్ద ఫీలింగ్ ఏం లేదు. సో మీరు రకరకాల ప్రొఫెషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి మీకు నచ్చింది చేసుకుంటున్నారు. సో మీరు బాగా ఎంజాయ్ చేసిన ప్రొఫెషన్ ఏంటి? ఇప్పుడు మీమ్స్ ఉన్నాయి, చదువుతున్నారు, డైరెక్షన్ చేశారు, ఎడిటింగ్ చేస్తున్నారు, తర్వాత యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు, మెడికల్ స్టోర్లో 2 years, మెడికల్ షాప్లో కూడా పనిచేశారు. సో రకరకాల, అవసరమైతే కొబ్బరి బండాల షాప్ కూడా పెడతా అంటున్నారు. సో అది కాకుండా ఇప్పటి వరకు చేసిన ఈ 6-7 ప్రొఫెషన్స్ ఉన్నాయి, అందులో మీకు బాగా? నేను యాక్చువల్లీ ఒక ఆర్గానిక్ స్టోర్ ఉంటుంది కదా. అవును, ఈ ఆయిల్స్ అమ్ముతూ ఉంటారు, అవునవును, సబ్బులు అమ్ముతుంటారు, అలాంటి స్టోర్ పెడదాం అనుకున్నా ఒకప్పుడు. అంటే ఇంకా ఐడియా ఉంది, బియర్డ్ ఆయిల్స్ అమ్ముతారు. బియర్డ్ ఆయిల్స్ అమ్ముదాం అనుకున్నా, అది కూడా చేస్తా. అందుకే పెంచుతున్నారా? లేదు, అలా కాదు, అది చెప్తా, దానికి వస్తా. కానీ ఏంటంటే, సో వాట్ ఈస్ దర్ క్వశ్చన్ ఏంటి? మీకు బాగా నచ్చింది? బాగా నచ్చింది కదా, బాగా నచ్చిన టైం ఏంటంటే, మీమ్స్ చేయడం నాకు మస్తు ఇష్టం. మీమ్స్ చేయడం ఆర్ యూట్యూబ్ కాంటెంట్ ఇనీషియల్ డేస్. ఇప్పుడు ఏంటంటే కొంచెం జాబ్ లాగా తయారైంది, రోజు ఒక వీడియో పెట్టాలి అనే టైప్లో. బట్ అది కూడా రిలాక్స్డ్గా చేయాలనే టైప్లో ఉంది. బట్ వెన్ ఎవర్ ఐ డిడ్ మీమ్స్, ఇప్పుడు కూడా చేస్తున్నా. మేబీ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫన్ పార్ట్. యా, కాదు, యాక్చువల్లీ నేను ఉస్మానియాలో ఎంఏ చదివాను, కంప్లీట్ అయింది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ ఐ డిడ్ ఒక గ్లోబల్ అలుమ్నై మీట్ అని ఒకటి ఉంది. అంటే ఉస్మానియాకి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళు అందరూ ఆ ఇయర్ కలిసి గ్లోబల్ లెవెల్లో అందరూ కలిసారనమాట ఒకరోజు. సమ్ 3 day మీట్. దానికి నేను మా ఫ్రెండ్తో కలిసి ప్రోమోస్ తయారు చేశాను. దానికి నాకు తర్వాత డబ్బులు ఇచ్చారు 15,000 ఎంతో, అంటే మా ఇద్దరు కలిసి. సో ఎక్స్ట్రాడనరీలీ ఎంజాయ్ చేశాను. అది 1 year 1.5 years బ్యాక్ చేసాము. ఆ టైంలో మస్తు ఎంజాయ్ చేశా. అంటే ఆ క్యాంపస్ని చూపించడం, దాని గురించి, ఆ ఈవెంట్ గురించి క్రియేట్ చేయడం, అవేర్నెస్, దట్ వాస్ నైస్. సో అంటే మీకు మేకింగ్ అంటే బాగా ఇష్టం? మేకింగ్ ఇష్టం. ఇప్పుడు నేను చేసేది కూడా మేకింగ్. ఇప్పుడు అవును, వాట్ ఎవర్ డిజిటల్ మేకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫిల్మ్. 60 secondsలో సేమ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ కదా, డబ్బింగ్, ఎడిటింగ్, డైరెక్షన్, కెమెరా. సో వెన్ విల్ యూ డూ ఫీచర్ ఫిలిం? ఫీచర్ ఫిల్ము జాబ్ లాగా అనిపించకూడదు మనకి. ఎప్పుడు ఎక్స్ట్రాడనరీ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఒక స్క్రిప్ట్ కానీ మోటివేట్ చేయాలి, నిన్ను నిద్రపోనివ్వకూడదు. ఏదైనా ఆ థాట్ నిద్రపోని థాట్ ఏదైనా క్రియేట్ అయినప్పుడు ఐ విల్ డూ ఇట్. ఆల్రెడీ ఉంది థాట్, కానీ ఏంటంటే నేను ఒక స్క్రిప్ట్ రాసుకున్నా. ఆ స్క్రిప్ట్ అంటే ఇట్స్ అ హై బడ్జెట్, more than 100 crores రిక్వైర్డ్ దానికి చేయడానికి. సో అది నేను ఎక్కడ చెడగొట్టేస్తానని, ఆ స్క్రిప్ట్ పేపర్ మీద మస్తు ఉంటుంది, బట్ నాకంత టెంపరమెంట్ లేదు, నాకంత పరిజ్ఞానం ఉంది, నాకేం కావాలో తెలుసు, బట్ టెంపరమెంట్ అంటే ఐఎమ్ లేజీ. సో అది అచీవ్ చేయడానికి చాలా యూట్యూబ్ కాంటెంట్ 1 minute వీడియోస్ చేయాలంటే నాకు నిష్ట ఉంది. కానీ ఒక ఫీచర్ ఫిల్మ్ చేయాలంటే చాలా నిష్ట కావాలి. ఆ నిష్ట, ఆ టెంపరమెంట్, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కేపబిలిటీ నాకు లేదు. డెడికేషన్ ఉండాలి, టాలెంట్ ఉంది, బట్ ఆ డెడికేషన్, హార్డ్ వర్క్ చేయడం కూడా కావాలి. నాకు హాఫ్ బేక్డ్ స్టఫ్, మళ్ళీ నేను
0.45 టమాటోస్ ఇవాళ నా సినిమాకి అలా ఇస్తే నాకు నచ్చదు. సో చేస్తే మంచిగా ఇవ్వాలి, లేకపోతే చేయకూడదు, ఇంట్లో కూర్చోవాలి. కొన్ని సినిమాలకి గింజలు కూడా ఇస్తూ ఉంటాం, అంటే ఎందుకు అంత తక్కువగా ఇవ్వడానికి రీజన్ ఏంటి? యా, సో ఏంటంటే అసలు రేటింగ్ ఎలా ఇస్తారు నాకు అర్థం కాదు. రేటింగ్ అనే కాన్సెప్ట్ దానికి ఫార్ములా ఏంటి? టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే ప్రొడక్షన్ క్వాలిటీని, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని అండ్ స్టోరీని బేస్ చేసుకొని ఇస్తారు. లేదు అంటే ఇప్పుడు కొంతమంది వెబ్సైట్స్ 0.2575 అలా ఇస్తారు. అంటే అంత క్లియర్గా ఎలా డివైడ్ చేస్తున్నావు అంటున్నా. దానికి ఏమైనా ఫార్ములా? నేను రీసెంట్ వీడియోలో అలానే చేశా, దీనికి ఇంత ఇచ్చా, దీనికి ఇంత ఇచ్చా, ఈ డివిజన్ చేశా. ఎవరన్నా అలా డివైడ్ చేసి ఇస్తున్నారా? లేదు. అంటే చాలా కొన్ని సైట్స్ ఇస్తున్నాయి, కొన్ని వెబ్సైట్స్ పాయింట్స్, కానీ దీనికి ఇంత ఇచ్చానని ఆ ఫార్ములా చెప్తే నేను అప్పుడు అప్రిషియేట్ చేస్తా. సో ఐఎమ్ బేసికలీ మాకింగ్ ఎట్ ద రేటింగ్స్. నువ్వు ఒపీనియన్ చెప్పు, ప్రాబ్లం లేదు, కానీ రేటింగ్ ఎలా ఇస్తున్నావు దానికి పెద్ద లాజిక్ లేదు, రేటింగ్స్కి లాజిక్ లేదు. సో ఐఎమ్ మాకింగ్ ఏంటంటే ఈ ఎగతాళి చేస్తున్నా దానికి. సో అందుకే మనము టమాటోస్ని ఆర్ రేటింగ్ని చూడకూడదు లాస్ట్కి. నా దాంట్లో ఎస్పెషలీ నేనేం చెప్పాను అది చూడాలి, అండ్ సమ్వేర్ నియర్ బై మ్యాచ్ అవుతుంది అంతే. కానీ జస్ట్ టు క్రియేట్ దట్ ఫన్ ఎలిమెంట్. ఇప్పుడు అరే 0.45 ఇచ్చాడా, ఫనీగా ఉంది కదా. అవును. 1 సో 0.4225 ఇచ్చాను, ఇంకా ఫనీగా ఉంటుంది. ఆ ఫన్ క్రియేట్ చేయడానికి ఇవ్వడం, కానీ దానికోసం అది. ఓకే, అంటే మీరు ఫన్ క్రియేట్ చేయడానికి 0.45 0.25 ఇవ్వచ్చు, కానీ కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక సినిమా తీస్తున్నారు కదా, మనం ఒక 100 200 పెట్టి సినిమా చూసి అలా బాగోపోతే తక్కువగా మనం ఎక్స్ప్లోర్ చేయడం వల్ల వచ్చే టికెట్లు కూడా పోతాయి కదా. పాపం ప్రొడ్యూసర్ ఇబ్బంది పడతాడు కదా అని ఒక చిన్న ఇది ఉంది నాకు డౌట్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రొడ్యూసర్ రివ్యూస్ డోంట్ మ్యాటర్ యాక్చువల్లీ, డజంట్ మ్యాటర్. కానీ చాలా మంది స్టార్ హీరోలు, చాలా మంది డైరెక్టర్లు మ్యాక్సిమం రివ్యూల కోసం వెయిట్ చేస్తారు, అండ్ రివ్యూ బేస్ చేసుకొని సినిమాకి వెళ్ళేటోళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు. అంటే రివ్యూ చూసి పూల చొక్కా అనే ఒక పర్సన్ ఉన్నాడు, మనోడు రివ్యూ చూసి సినిమాకి వెళ్దాం అనుకునేటోళ్ళు బయట వేలల్లో ఉన్నారు. నేను అదే చెప్తున్నా, నా వీడియోలో చెప్తా, నేను ఇచ్చాను ఇది నా ఒపీనియన్, మీరు వెళ్ళి చూడండి అని చెప్తాను. అంటే దాని అర్థం ఏంటి? ఇది నా ఒపీనియన్, మీ ఒపీనియన్ మీరు ఫామ్ చేసుకోండి అని చెప్తున్నా. అంటే ఐఎమ్ గివింగ్ నేను చాలా ఇంటెలిజెంట్గా ట్రీట్ చేస్తున్నా ఆడియన్స్ని. సరే, ఆడియన్స్ని ఇంటెలిజెంట్గా ట్రీట్ చేసినా చేయకపోయినా మీరు ఒక ఇంటలెక్చువల్, నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు మీరు రివ్యూ అని పెడుతున్నారు కదా, ఆ రివ్యూ తీసేసి ఒపీనియన్ అని పెట్టొచ్చు కదా. అది మీ ఒపీనియనే కదా, సినిమా ఒపీనియన్ కదా, సినిమా ఒపీనియన్ అని పెట్టొచ్చు కదా. దానివల్ల మారిపోద్దా? అంటే జనాలు వెళ్ళకపోవడం ఉండడం మారిపోద్దా? అప్పుడు వాళ్ళకి ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఓకే మనోడు ఒపీనియన్ చెప్పాడు. లేటెస్ట్ వీడియోకి నేను రివ్యూ అని పెట్టలేదు, ర్యాంట్ అని పెట్టా. అవును, చూసారా? చూసాను. అదే అవును, ర్యాంట్ అంటే ఇప్పుడు మీరు రెస్పాండ్ వీడియోకి పెట్టారా ర్యాంట్ అని? రివ్యూకే పెట్టా ర్యాంట్ అని చూడండి, మీరు మళ్ళీ వెళ్ళి చూడండి. నేను కింద చదవలేదు, రివ్యూ అనే ఉంది అది. మీరు మరీ చూడండి, సరిగ్గా చూడలేదు, సరిగ్గా రీసెర్చ్ చేయలేదు మీరు. మీరు అక్కడ వెళ్ళి ఆ టైటిల్ చూడండి, అండ్ ఆ వీడియో మీద కూడా ర్యాంట్ అని ఉంటుంది, రివ్యూ అని ఉండదు. ఓకే, గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్. సో యా, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఏంటంటే నేను చెప్పడం కాదు, చాలామంది ఇంటలెక్చువల్స్, నేను ఇంటలెక్చువల్ కాదు, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. నాకు ఐ హ్యావ్ మై ఓన్ వనరబిలిటీస్, అవన్నీ ఉన్నాయి. నేను ఇంకా ఐఎమ్ లెర్నింగ్, నిరంతర ప్రాసెస్ ఇది, లెర్నింగ్ కర్వ్లోనే ఉన్నా. నాకు తెలిసింది నేను చెప్తుంటా. సో ఏంటంటే రామ్ గోపాల్ వర్మ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ, చాలామంది ఇంటలెక్చువల్స్, ఫిల్మ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ, ఇప్పుడు రాజీవ్ మసంద్ తెలుసా మీకు హిందీలో? ఆయన ఒక రివ్యూయర్. ఆయన రేటింగ్స్ చూసారా మీరు ఎప్పుడన్నా? సందీప్ రెడ్డి వంగ దానికన్నా ముందు, ఇప్పుడే నార్మల్గా ఇప్పుడు చూడట్లేదు, కానీ ఆయన రేటింగ్స్ చూస్తారండి మీరు రివ్యూస్ అంటే ఇంకా వీళ్ళు చచ్చిపోతారు ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో. సో ఇట్స్ ఆల్ అబౌట్ సరిగా చెత్త సినిమాలు తీస్తూ మంచి ప్రోడక్ట్ మంచిగా ఉండదు, మళ్ళీ క్రై అనమాట, వేరే వాళ్ళ మీద ఏడవడం, వీడి వల్లే నాకు ఇలా జరిగిందని. అంత పవర్ఫుల్ అని నేను అనుకోవట్లేదు. పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఇఫ్ దే వాంట్ టు వాచ్ ద మూవీ. ఇప్పుడు అట్లంటే నేను గుంటూరు కారంకి 1 ఇచ్చాను, ఆర్ యానిమల్కి 2.75 సంథింగ్ ఇచ్చాను. ఇఫ్ ఎ ఫిల్మ్ ఈస్ గుడ్, పీపుల్ విల్ వాచ్ ఇట్, జనాలు వెళ్తారు సినిమాకి. అండ్ ఇప్పుడు 12 ఫెయిల్కి 3.85 ఇచ్చాను హైయెస్ట్. డిడ్ ఇట్ మేక్ మోర్ దెన్ యానిమల్? నో. సో ఏంటి, దాన్ని బట్టి నాకు నచ్చిన సినిమా అది. అట్లంటే 12 ఫెయిల్ బ్యాడ్ సినిమానా? చాలా మంచి సినిమా, మంచి అవార్డ్ విన్నింగ్ ఫిలిం. సో అది నేను అంటున్నా. సో ఏంటంటే
ఇవి చాలా చిల్లర డిస్కషన్స్ ఇవి, అంటే డెప్త్లో మాట్లాడే టాపిక్స్ కూడా కావు. అంటే నేను చిల్లర మీతో మీకు చెప్పట్లేదు, ఎవరైతే ఇవన్నీ అడుగుతున్నారో రివ్యూస్ డోంట్. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో పెడుతూ ఉంటారు రేటింగ్లు, సర్టిఫైడ్ అదేమన్నా, నాట్ జస్ట్ గ్రేట్ ఆంధ్ర, మిగతా వెబ్సైట్స్ కూడా. వాళ్ళు చాలా అన్ని సినిమాలు 2.5 వేస్తాడు, 2.5 వేస్తారు వాళ్ళు, బట్ సినిమాలు హిట్ అయినా ఉన్నాయి కదా. సో హౌ ఆర్ యూ సేయింగ్ ఈజ్ సర్టిఫైడ్ రివ్యూవర్? అవును, ఇల్లాజికల్. వాళ్ళు 1 వేసిన కూడా హిట్ అయిన హౌ ఆర్ యూ బేసింగ్ గ్రేట్ ఆంధ్ర అంటున్నా. నా చెప్తున్నా సింపుల్గా, వాళ్ళ ఒపీనియన్ చెప్తారు, వాళ్ళు కూడా రివ్యూ అనే పెడుతున్నారు కదా, మరి వాళ్ళకి చెప్తాను ఒపీనియన్ అని పెట్టుకోమని. అండ్ మీరు మొన్న వీడియోలో రెస్పాండ్ వీడియోలో గారు అండ్ వాడు వీడియో ఒకటి చేశారు. సో ఆ వీడియోలో ఇప్పుడు మీరు చెప్పిన వెబ్సైట్ని కొంచెం దానికంటే నేనే తోపు అని నేను అంటుంది ఆయన అదే చెప్తున్నా. నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ గ్రేట్ ఆంధ్ర ఆర్ ఎనీ వెబ్సైట్. నేనేమంటున్నా అంటే, నువ్వు గ్రేట్ ఆంధ్ర రిఫరెన్స్ తీసుకుంటున్నావు కదా, వాళ్ళ రివ్యూస్ కూడా యాక్యురేట్ లేవు కదా అంటున్నా. రివ్యూస్ ఎప్పుడు యాక్యురేట్గా ఉండవు, నీ ఒపీనియన్ అది యాక్యురేట్గా ఉండాలని రూల్ ఏమైనా ఉందా? అదే అంటున్నాను, నేనేమన్నానంటే అలాంటప్పుడు రివ్యూ అని తీసేసి చెప్పండి ఇది. అదే అందరికీ చెప్తున్నా, రివ్యూ ఇచ్చే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రివ్యూ అనే పదం తీసేసి ఒపీనియన్ అని పెట్టుకోవచ్చు కదా. రివ్యూ అంటే ఒకసారి డెఫినేషన్ చూడండి, రివ్యూ అంటే ఏంటో గూగుల్ సెర్చ్, తర్వాత మాట్లాడదాం మనం. ఓకే, చూస్తాను. సరే, ఈ పాయింట్ని పక్కన పెడితే, ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలకి ప్రమోషన్స్ కూడా చేస్తారు. ప్రమోషన్ చేసిన సినిమాకి కూడా రివ్యూ చెప్పి, ఏంటి మీరు ప్రమోషన్ చేసిన సినిమాకి కూడా ఏం బాగాలేదని చెప్పే సినిమాలు చాలా ఉన్నాయి. ఇంకా తక్కువ ఇస్తాను కావాలని ఎందుకంటే ఐ హావ్ ప్రమోటెడ్ దట్ ఫిలిం, నా వల్ల జనాలు వెళ్ళుంటారు కదా. అవును, సో ప్రమోట్ చేసినప్పుడు వెళ్తారు, అరే ఇది బాగా చెప్తున్నాడు, నా క్రెడిబిలిటీ దెబ్బతినకూడదు కదా. ఓకే, సో ఐ విల్ పక్కా రివ్యూ ఇట్. అందుకే నేను ఈ వాట్ ఎవర్ కాంట్రవర్సీ అవుతున్న ఫిల్మ్ ఉంది కదా, దానికి సింపతితో ఏదో వీడియో కనిపిస్తే దాన్ని వీడియో చేసి అరే వెళ్ళండి ఈయన ఏడుస్తున్నాడు ఇలా అని చెప్పి పెట్టా సపోర్ట్గా. ఓకే, సో జనాలు వెళ్తారు కదా, అప్పుడు జనాలు ఏమంటారంటే, నువ్వు రివ్యూ పెట్టేట్లు నువ్వు డబ్బులు తీసుకున్నావు, నీకు నచ్చలేదు సినిమా, నీకు నచ్చిన వాళ్ళ సినిమాలన్నీ వేసుకుంటూ ఉంటావు అని చెప్పి వేసుకుంటారు. నాకు క్రెడిబిలిటీ ఎక్కడ పోతుంది? అందుకే నేను రివ్యూ చెప్తా, కావాలని వేసుకోవడం కాదు కానీ, అంటే ఎక్కువ తక్కువ చేయడం. బట్ వెన్ యూ గో విత్ అ సెన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇప్పుడు చాలామంది మీరు ఇప్పుడు అన్నారు కదా డబ్బులు ఆఫర్ చేశారని, చాలా ప్రొడక్షన్స్ కానివ్వండి, ఫిలిం మేకర్స్ కానివ్వండి. సో మీరు ఎప్పుడైనా తీసుకొని చెప్పారా? లేదు, నేను ఫోన్ చేస్తే చెప్తా, నేను సినిమా చూస్తాను, సినిమా చూసి ఆనెస్ట్ ఒపీనియన్ ఏముందో అది చెప్తాను. ఓకే, ఓకే. ప్రమోషన్ అయితే చేస్తా డబ్బులు తీసుకొని, ఎందుకు ఫ్రీగా చేయాలి ప్రమోషన్? అవును, మీరు వేరే వాళ్ళకి ఇస్తారు, టీవీ ఛానల్స్కి ఇస్తారు కదా డబ్బులు ప్రమోషన్ చేయమని, అందరికీ వస్తాయి. మా వల్ల రీచ్ ఉంటే మేము మనీ తీసుకొని చేయడంలో తప్పలేదని నా ఫీలింగ్. దీన్ని కూడా తప్పడితే నేను ఐ కాంట్ హెల్ప్. ఓకే, మీరు చెప్తున్న ఆన్సర్లకి మైండ్లో. అండ్ మొన్న ఒక వీడియోలో అదే మళ్ళా ఆ టాపికే ఎందుకు అడుగుతున్నానంటే, అది చాలా ట్రిగ్గర్ చేస్తుంది చాలామంది ఆడియన్స్కి అండ్ మూవీ టీమ్కి. కానీ బూట్ కట్ బాలరాజు, హీరో సోహెల్ బయటకు వచ్చి బిగ్ బాస్కి నేను వెళ్ళేటప్పుడు నన్ను బాగా సపోర్ట్ చేశారు, ఇప్పుడు సినిమాకి ఎందుకు వెళ్ళటం లేదు అని ఒక వీడియో బాగా వైరల్ అయింది. యాజ్ ఎ కామన్ ఆడియన్గా మీరు చూసే ఉంటారు. సో అది చూడక ముందు మీరు వీడియో చేశారా, చూసిన తర్వాత చేశారా వీడియో? లేదు, అది నేను చూసింది ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియో. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన నీల్ డౌన్ చేసి, ఆయన నా సినిమాకి వెళ్ళండి, నాకు చెప్పడానికి ఇంకేం లేదు, పబ్లిసిటీకి కూడా డబ్బులు లేవు, ప్లీజ్ గో వాచ్ దిస్ ఫిల్మ్ అంటే నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి చేశా. దానికన్నా ముందు ఆయన నా ట్రైలర్ చూడు, రిలీజ్ అయింది చూసి ట్రైలర్ రియాక్షన్ ఇవ్వు అని చెప్పాడు. ఐ డూ ట్రైలర్ రియాక్షన్స్ ఆల్సో చెప్తే, నాకు నచ్చలేదు ఆ ట్రైలర్, చాలా క్లీషేడ్గా ఓల్డ్ స్కూల్ స్టఫ్ లాగా ఉంది. సో అప్పుడు నేను అదే ఆ రకంగా హెల్ప్ చేయలేకపోయాను కదా, ఈ రకంగా హెల్ప్ చేద్దామని పెట్టా. ఇట్ గాట్ గుడ్ రీచ్. సో దాని తర్వాత ఆ వీడియో చేశాను నేను రీసెంట్లీ. ఆయన ఇక్కడ థియేటర్ బయట వెళ్ళండి అన్న, బిగ్ బాస్ టైంలో సోయల్ అని కామెంట్ చేశారు, ఇప్పుడు వెళ్ళట్లేదంటే ఎందుకు వెళ్తారు, ఎందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కడు, ఇప్పుడు నేను కూడా వస్తా సింపతి బయటకి ఎమోషనల్గా, నేను కూడా చాలా డబ్బులు పెట్టానంట, నా సినిమా కూడా చూడాలా? పీపుల్ విల్ డిసైడ్ వాట్ టు వాచ్, వాట్ టు కన్జ్యూమ్. అందరూ ఇంకా ఏడుస్తూ ఉంటే ఏమవుతుంది?
కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫిల్మ్ మేకింగ్. జనాలకి ఏం కావాలో అర్థం చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని చేయాలి. అట్లనే ఇష్టం ఉన్నట్టు సినిమాలు తీస్తా మీరు చూడాలంటే కుదరదు. పెద్ద పెద్ద సినిమాలే ఎవరు చూడట్లేదు. అదే బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉన్న హోస్ట్ సినిమాలే చూడట్లేదు. వైల్డ్ డాగులు ఇంకేవో సినిమాలు వచ్చాయి, గోస్ట్, నా సామీరంగా కూడా ఇట్స్ యావరేజ్ ఫిల్మ్. యూఎస్లో అసలు వాష్అవుట్ అయిపోయింది. ఎందుకు చూస్తారు అంటున్నా, మీ సినిమాలో ఏదో ఉండాలి, థాట్ ప్రొవోకింగో లేకపోతే హార్ట్ హిట్టింగో లేకపోతే ఇంకా బౌండరీస్ బ్రేక్ చేసేలాగా అలాంటివి ఉండాలి ఎలిమెంట్స్. మంచి ట్రైలర్ ఉండాలి, టీజర్ ఉండాలి, లేకపోతే సాంగ్ ఉండాలి. పబ్లిసిటీ సోహెల్ కంటే మంచి పబ్లిసిటీ వేరే సినిమాలకు వచ్చిందా? రాలేదు. వీక్ రీసెంట్ టైమ్స్లో అనే కాదు, ఈ కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా అదే రోజు. అవును. వాళ్ళు ఏమైనా ఏడుస్తున్నారా? కాదు నేను అంటుంది, ఈయనకి వచ్చింది కదా మంచి నువ్వు మంచి ప్రోడక్ట్ ఇస్తే చూస్తారు. చాలా జెన్యున్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళే భుజం మీద వేసుకొని అరే మస్తు సినిమా తీశారని చెప్పి వాళ్ళే అంటారు. బ్యాడ్ అయిపోతుంది అంతా, ఫోకస్ వేరే దాని మీద ఉంది, ప్రాబ్లం అది. సో మీరు ఒక మేమర్ అంటే చాలా రోజుల నుంచి మీమ్స్ వేస్తూ ఉన్నారు, సంవత్సరాల నుంచి, 6 years నుంచి. సో మీకంటూ కమ్యూనిటీ ఉంది, అది అందరికీ తెలుసు. మేమర్స్ కమ్యూనిటీలో మీరు వన్ ఆఫ్ ద మెంబర్. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు మొన్న రెస్పాండ్ వీడియోతో అండ్ మీ రివ్యూస్తో? చాలా ఎక్స్ట్రాడినరీ రియాక్టర్ వాళ్ళ మీమర్స్ అందరూ. నేను అసలు ఎవరిది సపోర్ట్ ఎప్పుడు తీసుకోను. అవును అవును, నాకు ఇష్టం ఉండదు. ఐ వాంట్ టు డూ థింగ్స్ ఆన్ మై ఓన్. పడినా లేచినా లేకపోతే, ఎందుకంటే ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను ఎంత కాన్ఫిడెంట్గా నా గురించి మాట్లాడడం కానీ, నేను చేసిన వాటి గురించి మాట్లాడడం కానీ, బికాజ్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఆల్ దీస్ థింగ్స్. నేనే సొంతంగా చేశాను, అవన్నీ నేను చూశాను కాబట్టి నేను చెప్పగలను. బట్ యా, ఫార్చునేట్లీ మీమర్స్ కమ్యూనిటీ నుంచి మస్తు అరే మస్తు మాట్లాడాను, మస్తు మెచ్యూరిటీ ఉంది నీలో అని చెప్పి అన్నారు. అండ్ అక్రాస్ కామన్ ఆడియన్స్ కూడా. మీరు బిగ్గెస్ట్ టెస్టిమోనీ ఏంటంటే, నేను ఆ పెట్టిన వీడియో కింద సమ్ 2000 or 3000 కామెంట్స్ ఉంటే నా ఒక్క కామెంట్ కూడా ఉండదు దాని కింద. 99% పక్కా నాకు పాజిటివ్గానే ఉంటుంది. నాట్ దట్ ఏదో నేను సంకల్ గుద్దుకోవాల్సిన ఛాతీ గుద్దుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్, వెరీ పాజిటివ్. అండ్ దీని గురించి నాకు పాజిటివ్ రావాలి అదంతా కాదు, నా ఒపీనియన్ నేను చెప్పాను. ఐ వాంట్ టు డూ అదర్ థింగ్స్. నేను నా రెగ్యులర్ వర్క్ ఏదైతే చేస్తున్నాను, ఇది జస్ట్ పాసింగ్. ఒక ఎలా జంక్షన్, మన ట్రైన్లో వెళ్తున్నప్పుడు జంక్షన్ వస్తుంది కదా, ఇదో జంక్షన్ అంతే. కొన్ని ఊర్లు గుర్తుండకూడదు కదా, ప్లేస్ జంక్షన్ కూడా ఉండదు వాటి, ఆ టైప్ ఇది. ఓకే, అంత సింపుల్గా తీసుకుంటా అంతే, ఏముంది దీనిలో బొక్క. ఓకే, సూపర్. అండ్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? పూల చొక్కాది నాకు ఎప్పుడు అసలు ప్లానే ఉండదు. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ థింగ్, దేవ్ తుంపాలతో 10 years down the line, if I can have this conversation about my YouTube channel, I think that is the biggest achievement. 10 years down the line కూడా నేను యూట్యూబ్లోనే ఉండాలి. నేను ఫిల్మ్ మేకరు అవుతా ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు. జనాలు నాకేమనిపిస్తుంది అది చేస్తా, జనాలకి ఏమనిపిస్తుంది అది చేయను. నేను ఐ వాంట్ టు డూ థింగ్స్ విచ్ ఐ లైక్. కొత్తగా చేద్దాం అనుకుంటున్నా. నేను ఫిల్మ్ చేస్తాను, అది నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తాను. యా. సో మీ ఫిలిం చేసిన ఇలాంటి పాసింగ్ క్లౌడ్స్ కానీ, ఒక జంక్షన్ లాంటివి కానీ ఏవైనా వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నేను అసలు రియాక్ట్ అవ్వను. నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకేమనిపించింది ఆ మూమెంట్లో, నువ్వు ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేస్తే ఎవడేమన్నా నీకు పెద్ద ఫీలింగ్ క్రియేట్ అవ్వదు, ఫరక్ ఉండదు. నేను ఇప్పుడు చాలామంది పాజిటివ్ ఉన్నారు, కొంతమంది బ్రెయిన్లెస్ ఫెలోస్ ఏవో మాట్లాడుతుంటారు. ఏదో వేరే వీడియోలో ఎవడో చెప్తే అది నాకు నా స్క్రీన్ ప్లేకి సంబంధించి ఆయన ఎవరో సమ్ స్వెట్ వస్తుంది, రావణ్ ఫర్ యూ. సో రావణ్ ఫర్ యూకి రెస్పెక్ట్ ఉంది నాకు. ఎవరో వేరే ఆయన అదే రావణ్ ఫర్ యూ చెప్తే దాన్ని తీసుకొని నేను చెప్పినట్టు ప్రొజెక్ట్ చేస్తే ఎవడో యువ సామ్రాట్ అంట వాడు చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు. సో ఇలా అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు గుంటూరు కారం సినిమా నువ్వు రివ్యూ బ్యాడ్గా ఇచ్చావు, మా పిల్లోడు వెళ్ళి చూసాడు, వాడికి నచ్చింది. ఓకే, నచ్చింది అయితే అయింది. నేను కూడా అదే చెప్తున్నాను కదా, నా ఒపీనియన్ ఇది. నీ పిల్లోడికి వేరే వాళ్ళకి నచ్చితే నాకేంటి? నాకు నచ్చలేదు భయ్, అదే కదా చెప్తుంది. మీకు నచ్చుతుందో లేదు మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్తాను, నాకు ఆ రెస్టారెంట్లో ఫుడ్ నచ్చింది, నేను ఫుడ్ నచ్చింది అని చెప్తాను, నాకు నచ్చింది జెన్యున్లీ.
మీరు వెళ్ళి తింటారు, నచ్చలేదు. అట్లంటే నీకెందుకు నచ్చలేదు, నేను వేసుకుంటాను నిన్ను. ఆర్ అందరికీ నచ్చాలని రూల్ ఉందా ఏంటి ఆ బిర్యానీ? ఆర్ నీకు నచ్చితే నాకు నచ్చలేదంటే తప్పేముంది, దాంట్లో తప్పేమైనా ఉందా? ఒక్కొక్కటిది ఒక టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. సో ఎంత సీరియస్ వీడియో చేసినా, ఎంత కాంట్రవర్షియల్ వీడియో చేసినా, ఎలాంటి ఫన్నీ వీడియో చేసినా లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చుక్ అని అంట. అదేంటది? చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను సబ్స్క్రిప్షన్ అడుగుకుంటున్నాను అని అనుకుంటారు. సో వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని ఎప్పుడు అడగలేదు ఎవరిని. సో దట్ ఎలా స్టార్ట్ అయిందంటే అది ఒక కాంటెంట్ క్రియేటర్ ఉంటాడు యూట్యూబ్లో. స్పూఫా? దాని స్పూఫ్ అది. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ ఆయన కూడా ఇలానే అంటాడు. సో నేను అది స్టార్ట్ చేసా ఫన్నీగా. అది అందరికి అదేంటంటే అది టెంప్లెట్ లాగా తయారైంది. అంటే అది ఎండింగ్లో ఏమంటారు, ఎండింగ్లో ఫినిష్ అయ్యే ముందు ఒకటి వస్తుంది కదా ప్రతి ఛానల్లో, అలా అది లేకపోతే అందరూ ఇట్స్ లైక్ ఆర్జీవిది ఓకే అని చెప్పి నేను పూల చొక్కాలో పెట్టేవాడిని. ఓకే యో అని వచ్చేది అనమాట. అప్పుడు స్టార్ట్ కాదు, 1 year 2 years అలా నడిచింది అది. అది మీమ్ పేజ్. సో అది ఎలాగో ఎండింగ్లో ఒక ట్రేడ్ మార్క్, నా ఛానల్కి ట్రేడ్ మార్క్ అనమాట. సో అలా నేను అది తీసేస్తే ఎందుకు తీసేసామని కామెంట్స్లో అడుగుతారు. నేను అడుక్కోవడం అలా, అవును అడుక్కుంటా, నా ఇష్టం అది. దాంట్లో తప్పేమైనా ఉందా? నువ్వు నాకేమైనా శాలరీ ఇస్తున్నావా? యు ఆర్ గెటింగ్ ఎంటర్టైన్డ్, దానికి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పేముంది? అది నేను అంటుంది. అయ్యో దానికి కూడా పెద్ద భూతద్దంలో పెడే, ఇట్స్ ఓకే. అసలు నవీన్ నాయక్కి పూల చొక్కా అనే ఒక థాట్ ఎలా వచ్చింది? సింపుల్ థాట్. అంటే నేను పెద్ద ఎక్కువ ఆలోచించి పెట్టే టైప్ కాదు, ఏది చేసే టైప్ కాదు. ఏదైనా ఫాస్ట్గా అయిపోవాలి అనే టైప్లో ఉంటుంది. సో అది కూడా మీమ్స్ పేజ్ పెడదాము అనే ఫీలింగ్ వచ్చింది 2018లో. అప్పుడు మీమ్స్ పేజ్ అంటే ఏంటి? ఫన్ కాంటెంట్ని జనరేట్ చేసేది కదా. సో ఫన్ కాంటెంట్ అంటే ఫన్నీ నేమ్ ఉండాలి. ఇట్స్ లైక్ మూవీకి టైటిల్ ఎలా ఉంటుంది, మూవీకి టైటిల్ మిస్లీడింగ్గా ఉండకూడదు, అంతే కదా. మిస్లీడ్ అవుతే జనాలు అరే ఏంది సినిమా టైటిల్ ఒకలాగా ఉంది, సినిమా వేరేలాగా ఉందని డిసప్పాయింట్ అవుతారు. అలానే పూల చొక్కాలో ఫన్ కాంటెంట్ నుంచి స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ ఏమైందంటే ఎవ్రీథింగ్ ఐ డిడ్ బేస్డ్ ఆన్ ఫన్ ఓన్లీ. ఇప్పుడు నేను పాలిటిక్స్ గురించి మాట్లాడినా ఫన్గానే ఉంటుంది దాంట్లో. సో ఎవ్రీ టాపిక్ ఐ టచ్ అపాన్ దిస్. అండ్ నేను చాలా ఇన్ఫార్మల్ అంటే బట్టలు కూడా ఏదో టక్ వేసుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా వెళ్ళాను ఎక్కడికి. సో ఆ ఇన్ఫార్మల్నెస్ కూడా ఉండాలి ఆ పేరులో. సో పూల చొక్కా కంటే ఇన్ఫార్మల్గా ఏముంటుంది? ఫ్లోరల్ షర్ట్ కంటే ఇన్ఫార్మల్గా సెలబ్రిటీ మోడ్లో, అంటే సెలబ్రిటీ అంటే సెలబ్రేషన్ మోడ్లో ఇంకేముంటుంది? పూల చొక్కా ఎప్పుడు వేసుకుంటారు? కలర్ఫుల్గా రిలాక్సేషన్ పార్టీ మోడ్లో ఉన్నప్పుడే కదా. సో అంతే, అలా పెట్టడం జరిగింది. సో మీకు యూట్యూబ్ స్టార్ట్ చేసి ముందు మీరు రివ్యూలు చెప్పేవారు కాదు. నేను స్టార్ట్ చేసింది దసరా సినిమాకి. 1 year అవుతుంది. 1 yearలో 7 months అగో 8 months. దసరా ఎప్పుడు రిలీజ్ అయింది? లాస్ట్ ఇయర్ March 30 అనుకుంటా. ఇంకా 1 year కూడా అవ్వలేదుగా. అయితే 9 months 10 months 11 months అవుతుంది. దసరా ఫస్ట్ రివ్యూ టమాటోస్ ఇవ్వడం. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ న్యూస్ ఛానల్స్, ఈ మీడియా, డిజిటల్ మీడియా ఇవి చూడటం కంటే ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఎక్కువ ఈ మీమ్స్ అని, రీల్స్ అని చూస్తున్నారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? చూడాలి, మంచిదే కదా. ఫాస్ట్గా ఏది ఇస్తే అది కాంపిటేటివ్ వరల్డ్ ఇది. ఎవరు న్యూస్ ఫస్ట్ బ్రేక్ చేస్తే వాళ్ళే చూస్తారు. సో మీమర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇమేజ్లో ఫాస్ట్గా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఓ వీడియో టీవీ ఛానల్ కానీ లేకపోతే డిజిటల్ మీడియా కానీ ఓ వీడియో తయారు చేయడానికి గంటలు టైం పడుతుంది. దాన్ని స్క్రిప్ట్ రాయాలి, రికార్డ్ చేయాలి, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి. మేమేంటి జస్ట్ 20-30 seconds or 1 minute మ్యాక్సిమం చేసి పెట్టవచ్చు. సో ఫాస్ట్గా ఎవరు వెళ్తుంది? మేము వెళ్తుంది కదా. సో ఆ ఫాస్ట్నెస్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇన్యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది ఆ తొందరపాటులో. సో అలాంటివి కూడా ఉంటాయి. బట్ మీమర్స్ ఆర్ ద ఫాస్టెస్ట్ న్యూస్ స్ప్రెడర్స్. సో అది ఒక కొంచెం రెస్పాన్సిబుల్గా కూడా ఉండాలి. మీరు అన్నట్టు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు కదా. అదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు కానీ రికగ్నిషన్ లేదు అన్ఫార్చునేట్లీ. నేను అదే నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇప్పుడు చాలా పెద్ద శాటిలైట్ ఛానల్స్ అండ్ నేషనల్ ఛానల్స్ కంటే వాళ్ళు కూడా మీమ్ పేజీలను ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ బ్రేక్ చేసి వాళ్ళు బ్రేక్ చేస్తారు.
మీమ్ పేజెస్, తర్వాత వీళ్ళు వాళ్ళే తీసుకొని బ్రేకింగ్ న్యూస్ అని సో అలా జరుగుతుంది. తర్వాత రిసర్చ్ చేసేస్తారు వాళ్ళు. రిసర్చ్ చేసేస్తారు. కొంచెం టైం వాళ్ళకి రిసర్చ్, కొందరు రిసర్చ్ చేస్తారు, అంతే. అందరూ వేయరు. అందరూ అయితే ఇంకా గుడ్డిగా వేసేస్తారు. అక్కడ మొన్న అమ్మాయి పూనం పాండే చూడా, నేను నా ఫ్రెండ్ ఒక ఆమె, నేనేంటి ఓం శాంతి అని పెట్టేశా, బట్ డీప్ డౌన్ ఇదేదో ఉంది. బట్ ఏంటంటే ఆనెస్ట్లీ ఒకవేళ ఉన్నా నాకు తెలుసుది అంటే హాలీవుడ్ లేకపోతే వేరే ఫారెన్ కంట్రీస్లో సెలబ్రిటీస్ ఇలా డెత్ని ఫేక్ చేస్తారు టు గార్నర్ అటెన్షన్ ఫర్ ఏ టాప్ ఇష్యూ. నాకు ఏదో కొడుతుంది, ఎక్కడో కొడుతుంది సిగ్నా అని అనిపించింది. ఎందుకంటే నేను నా వీడియో కూడా చేశాను. నేను వీడియో పెట్టిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమె వీడియో పెట్టింది. సో అలా అనిపించింది. బట్ ద పాయింట్ ఇస్, దానివల్ల నీకు సర్వైకల్ క్యాన్సర్ గురించి పెరిగిందా? పెరిగింది. నార్మల్గా పెరిగేది కాదు అసలు తెలియదు, ఎవడు పట్టించు. చాలా అవేర్నెస్ పెరిగింది. కొంచెం మంది దమ్ము ఉంటారు, వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు అనుకో, వాళ్ళు ఏమంటారంటే నువ్వు వీపీ వైపే కదా అంటే, అవునరా వీపీ నేను, ఓకే ఇట్స్ ఓకే, బట్ అవేర్నెస్ అయితే క్రియేట్ అయింది కదా. చాలా అంటే వెరీ హ్యాపీ పూనం పాండే చేసినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ, వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. ఇప్పుడు మేమర్స్కి రికగ్నైజేషన్ లేదు అని నీ ఫీలింగ్, కానీ ఆ న్యూస్ని గ్రాప్ చేస్తూ చాలామంది ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నారు, తర్వాతలో నమ్ముతున్నారు, ట్రస్ట్ చేస్తున్నారు. అంటే మేము పేజ్ అండ్ కంపేర్ టు శాటిలైట్ ఛానల్స్ ఇప్పుడు అలా అయిపోయింది. సో వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ఆపర్చునిటీస్ అంటే అంటే ఫెసిలిటీస్ ప్రెస్ లాగా ఇవ్వాలి. ప్రెస్కి ఏదైతే రికగ్నిషన్ ఉందో మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ వాళ్ళకి, మాకు కూడా ఒక రికగ్నిషన్ ఉంటే ఆల్ యాక్సెస్ టు ఆల్ ద. బట్ ఐ డోంట్ థింక్ అందరికీ అంత ఓ రెగ్యులర్, ఇప్పుడు జర్నలిస్ట్ ఉంటారు, వాళ్ళకి ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కదా. అవును, స్టాటిక్ ఇన్కమ్ ఇలా సో అండ్ సో ఇలా ఆ టైప్ ఏమైనా ఉంటే బెటర్. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు డూ ఫుల్ టైమ్ మీమ్ మేకింగ్. అందరు ఇప్పుడు ప్యాషన్ కోసం చేస్తున్నారు. ఫార్చునేట్లీ నేను యూట్యూబ్ స్పేస్లో ఉన్నాను, అదంతా ఉంది కాబట్టి అది నాకు చెల్లుతుంది. కానీ అందరికీ అది ఉండదు. దే ఆర్ నాట్ ఇన్ అ డ్యూయల్ మోడ్. మీమర్ యూట్యూబర్ స్పేస్లో ఉంటారు. సో వాళ్ళకు కూడా మాకు కూడా మంచి రికగ్నిషన్, మీమర్ కమ్యూనిటీకి మంచి రికగ్నిషన్ ఇస్తే బాగుంటుంది. జర్నలిస్ట్కి ఎలా మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్కి ఎలా ఉందో అలా ఉంటే బాగుంటుంది. అది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ నుంచి రావాలా, మరి ఎవరి నుంచి రావాలో నాకు తెలీదు. ఆర్ మేమే ఒక అసోసియేషన్ ఫామ్ చేసి రిప్రజెంట్ చేయలేము. ఫ్యూచర్లో థాట్స్ ఏమైనా ఉన్నాయా అలాంటివి? చూద్దాం ఫ్యూచర్లో. యాజ్ ఎ లీడింగ్ మేమర్గా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. కానీ ఏంటంటే చాలా మంది మీమర్స్ ఉన్నారు, చాలా మంది ఉంటారు. విశ్వక్సేన్ గారు ఒక దాంట్లో చెప్పారు కొన్ని వేలల్లో చాలా 50,000 ప్లస్ ఉన్నారని. ఏంటి తెలుగులో? ఎగ్జాక్ట్లీ. సో ఇలా ఏం చేస్తాం మనం? అంటే ఒక లిమిట్ పెడతారేమో మేబీ మ్యాక్స్. చూద్దాం, లెట్స్ సీ. డిస్కషన్ అయింది, బట్ లాజికల్ కన్క్లూజన్కి రాలేదు ఇంకా. ఓకే, మేబీ రిజిస్టర్ చేసుకోవాలి. ఇది నేను సభ్యుడిని అవుతున్నాను, పలానా అమౌంట్ కడతాను, అసోసియేషన్ మెంబర్, అసోసియేషన్ ఫామ్. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలాగో అలా క్రియేట్ చేద్దామని. సో మేమర్స్కి ఇప్పుడు వాళ్ళ లైఫ్ వేరే ఉంటుంది, వాళ్ళ లీడ్ చేసే లైఫ్ కానీ వాళ్ళ ప్రొఫెషన్ కానీ వేరే ఉంటుంది. ఆ స్పేస్లో కూడా ట్రెండింగ్ టాపిక్ని ఆన్ టైంకి వేసే మేమర్స్ ఉంటారు, డెడికేటివ్గా వర్క్ చేసేటోళ్ళు. సో అలాంటి మేమర్స్లో మీరు ఒకళ్ళు. అండ్ మీరిచ్చే న్యూస్ కోసం, అంటే ఇప్పుడు మొన్న పూనం పాండే ఇష్యూ జరిగింది, నిన్న ఈ రివ్యూ జరిగింది. సో ప్రతి పాయింట్ని మార్క్ చేసి ఇది ఇలా జరిగింది సొసైటీలో, ఈరోజు ఇది జరిగింది అని చెప్పే మేమర్ మీరు, అండ్ యూట్యూబర్ కూడా. సో చాలామంది ఛానల్స్ చూడటం మానేసి ఇది చూస్తే మనకు సరిపోద్ది కదా అనే మైండ్ సెట్లో ఉన్నారు. అలా సబ్స్క్రైబ్ అయిన ఫాలోవర్సే మీకు ఎక్కువ మంది. సో మీకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదా ఇలా ఛానల్స్ నుంచి? ఆపర్చునిటీ వచ్చింది కొన్ని ఛానల్స్, బట్ నేను చేయనని చెప్పా. అంటే ఐ వాంటెడ్ టు బిల్డ్ మై ఓన్ ఛానల్. నా టార్గెట్ ఏంటంటే 1 million సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 lakhs దగ్గరలో ఉన్నారు ఇన్ 1 year. సో అది నేను అచీవ్ చేద్దాం. నేను మళ్ళీ ఎక్కడికో వెళ్ళి నా కాంటెంట్ డైల్యూట్ అయిపోద్ది కదా, నా ఐడియా డైల్యూట్ అయిపోతుంది. సో ఐడియా డైల్యూట్ చేయడం నేను ఎందుకు అని చెప్పి నేను చేయట్లేదు. ఐ వాంట్ టు బిల్డ్ మై యూట్యూబ్ ఛానల్
ఐ వాంట్ టు బికమ్ అ న్యూస్ ఛానల్ ఆన్ మై ఓన్. ఓన్ ఎంటర్ప్రినర్షిప్ నీదై ఉంది. అంటే న్యూస్ ఛానల్ ఇన్ ద సెన్స్ నా స్టైల్లో నేను న్యూస్ చెప్తా. అల్టిమేట్లీ నేను కూడా న్యూస్ ఛానల్ లానే ఉన్నాను కదా ఇప్పుడు. అంతే నేను అదే అంటున్నా. అంటే శాటిలైట్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ డిజిటల్ మీడియా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తున్నాయో అదే ఈ న్యూస్ రిప్రజెంట్ చేసే ఛానల్స్ మీరు కూడా అదే చేస్తే అక్కడ ఏంటంటే ఇండిపెండెన్స్ ఉండదు. మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తారు, నేను ఒకలాగా తయారవ్వాలి, దానికి మేకప్ వేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి, ఎందుకు నాకు అదంతా. నా దాంట్లో నాకు ఇండిపెండెన్స్ ఉంది, ఐఎమ్ డూయింగ్ గుడ్. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కి సెట్ ఆఫ్ ఆడియన్స్ ని క్రియేట్ వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా, అరే మేము చాలా వీడియోలు చాలా మంది చూస్తుంటాం, 10-20 నిమిషాలు ఉంటాయి, నువ్వు దాన్ని తీసుకొచ్చి ఒక 2 minutesలో చెప్తావు. అండ్ చెప్పడమే కాదు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది దాంట్లో, నా పర్స్పెక్టివ్ ఉంటుంది. అండ్ ఆడియన్స్ని కూడా అడుగుతా, మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఎందుకు అంటే ఆడియన్స్ ఐ ఫీల్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళు ఇంకా ఇంటెలిజెంట్గా మారాలి. ఇంకా ఎవడో చెప్తే వినాల్సిన స్టేజ్కు రాకూడదు ఫ్యూచర్లో. అది ఎవడో నేను చెప్పడం కానీ ఎవరో, మీరు సొంతంగా రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. అందరూ ఆ స్టేజ్కి రావాలని నా కోరిక. ఓకే, అంటే ప్రాక్టికల్గా ఉండాలి. అందరూ సినిమా చూసి వాళ్ళే ఒపీనియన్ తెలుసుకోవాలి. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నా రివ్యూస్ చూడడానికి వచ్చేవాళ్ళు ఎవరంటే, వీడేం చెప్పాడు, నాకు అనిపించింది ఈ ఫీలింగ్, వీడి ఫీలింగ్ ఏంటి, దానికోసం వస్తారు. మీకు అర్థమైందా? అర్థమైంది. మేము చూసాం సినిమా, నాకు నా ఒపీనియన్ నవీన్ నాయక్ ఒపీనియన్తో రెజోనేట్ అయిందా, అంటే నా ఒపీనియన్తో రెజోనేట్ అయిందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఆయన వాళ్ళ ఫీలింగ్. వాళ్ళు దానికి కోసం చూస్తారు, కంపేర్ చేసుకోవడం. అరే ఇప్పుడు బిగ్ బాస్ చూసినప్పుడు చాలా మంది రివ్యూస్ పెడుతుంటారు కదా. అవును, చాలా మంది బిగ్ బాస్ చూడరు, రివ్యూలే ఎందుకు చూస్తారు? అరే చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి. అవును, అలా రివ్యూస్ చెప్పి హౌస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. సో నేను సీజన్ 3 అప్పుడు మీమ్స్ పెట్టేవాడిని, రోజుకో 20 మీమ్స్ పెట్టేవాడిని. మీరు వర్క్ చేశారు కదా, ఒక 1 week 2 weeks వర్క్ చేశా బిగ్ బాస్. ఓకే, ఏం చేసేవారు హౌస్ లో? అంటే అది సోషల్ మీడియాలో లీక్స్ వచ్చేవి అనమాట. అక్కడ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు, ఫస్ట్ బ్రేకింగ్ ఈ సోషల్ మీడియాలో వచ్చేది. అవును, ఇప్పటికే వస్తుంది. సో అలా నేను ఎవరెవరు చేస్తారు అది అని చెప్పి ట్రాక్ డౌన్ చేసేవాడిని, పేజెస్ చేసి అక్కడ వాళ్ళకి లిస్ట్ ఇచ్చేవాడిని. ఓకే, అలా పెట్టారు. ఐ కోఆర్డినేటెడ్ విత్ సమాంత ఆల్సో ఒక ఎపిసోడ్. ఎందుకంటే ఆ టైంలో వైల్డ్ డాగ్ షూటింగ్కి నాగార్జున గారు. కొత్తగా రావాలనుకునే యూట్యూబర్స్ కానీ ఈ డిజిటల్ మీడియాలో ఎస్టాబ్లిష్ అవుదాం అనుకునేటోళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే దీని మీదే మనీ మేకింగ్ చేసుకొని లైఫ్ని లీడ్ చేసుకుందాం అనుకునేటోళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నా సజెషన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంటెంట్ క్రియేటర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకంటే నేను కొత్తగా ఏం చేయగలుగుతాను. ఎందుకంటే వాళ్ళలాగే వచ్చి చేస్తే మిమ్మల్ని ఎవరు చూడరు. యూ హ్యావ్ టు బ్రింగ్ సంథింగ్ న్యూ టు ద టేబుల్. అలా ఆ ఫీలింగ్తో రావాలి. యూ హ్యావ్ టు గేజ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరున్నారు, యాంకరింగ్ అవన్నీ చేస్తున్నారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాంకర్ లాగా మీరు ఇమిటేట్ చేస్తే మీకు అరే ఇమిటేట్ చేస్తున్నాడు, మీకు అంత వాల్యూ ఉండదు కదా. సో మీరు యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ నీష్. మీలో ఒక ఒరిజినల్ కోణం తీసుకురావాలి. ఇప్పుడు ఐ మైట్ ఆఫ్ స్టార్టెడ్ ఆఫ్ విత్ స్పూఫ్ ఈజ్ ఆల్సో ఒరిజినల్ కాంటెంట్. బట్ ఇప్పుడు నవీన్ నాయక్ ఆర్ పూలి చొక్కా అంటే ఏమంటారు? టమాటో అంటారు, పుచుక్ స్టార్ అంటారు. ఎందుకంటారు? నా రివ్యూస్ కానీ నా అనాలిసిస్ కానీ దానికి అదొక వెర్సటాలిటీని క్రియేట్ చేసి స్పూఫ్ చేస్తాం, కానీ నేను చెప్పే రివ్యూస్కి నా ఒరిజినాలిటీ వచ్చింది. సో దట్ ఈజ్ మై నీష్. సో అలా మీకేంటి అనేది ఒరిజినల్ చూడాలి. అండ్ యూ షుడ్ నాట్ ట్రీట్ లైక్ ఎ జాబ్. మళ్ళీ చాలామంది నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్, బట్ నేను సినిమాలకి పనిచేసేటప్పుడు నాకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించేది. నాకు ఇష్టము ఫిల్మ్ మేకింగ్, సినిమా ఎన్వైర్న్మెంట్ అంటే, కానీ అలాంటి ప్రెషరైజ్డ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో నీకు అనిపిస్తే నీకు నచ్చిన జాబ్ కూడా, అప్పుడు నువ్వు కాంటెంట్ చేయలేవు. అది నీకు జాబ్ లాగా అనిపి ఫ్రీ ఫ్లోయింగ్ ఉండాలి. సో దానికి ఏం చేస్తావు? ట్రావెల్ చేయి, మనుషులతో మాట్లాడు. హ్యూమన్ లైబ్రరీస్ అంటారు. లైబ్రరీకి వెళ్తే పుస్తకాలు ఉంటాయి, కానీ హ్యూమన్ లైబ్రరీ అంటే దేవతం పాలార్తో మాట్లాడితే నాకు నాలెడ్జ్ వస్తుంది, పలానా జయరామ్తో మాట్లాడితే నాకు నాలెడ్జ్ వస్తుంది, పలానా సోహెల్తో మాట్లాడితే ఓ నాలెడ్జ్ వస్తుంది. పలానా నాకు అదే నచ్చుతుంది. నేను ఎవరితో అన్నా కలిస్తే వాళ్ళ నుంచి నాలెడ్జ్ని సక్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను బుక్ చదవడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను ఇంటర్వ్యూసే చూస్తా. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ 30 years 40 years ఎక్స్పీరియన్స్ నాకు 1 dayలో తెలుస్తుంది. సో
సో దట్ ఐ డోంట్ వీడియోలో తెలుస్తుంది. సో ఐ డోంట్ మేక్ దట్ మిస్టేక్ అగైన్. నేను ఎందుకు మళ్ళీ అది ఎక్స్పీరియన్స్ చేయాలి? సో అది ఇప్పుడు నా వీడియో చూస్తే కూడా కొంతమంది అదే తెలుస్తుంది వాళ్ళకి. సో ఫాలో ద కమ్యూనిటీ గైడ్లైన్స్ ఆల్సో. యూట్యూబ్ వాడికి కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి, లిమిట్స్. ఇన్స్టాగ్రామ్ అవి ఫాలో అవ్వండి. ఇఫ్ యూ వాంట్ దిస్ టు బీ యువర్ కెరియర్, యూట్యూబ్లో కెరియర్ ఉంది, యూ కెన్ మేక్ మనీ, యూట్యూబ్ విల్ గివ్ యూ మనీ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వ్యూస్ అండ్ వాచింగ్ అవర్స్. సో దాంట్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో లేదు. సో మేక్ ఒరిజినల్ కాంటెంట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఒరిజినల్ కాంటెంట్ అంటే నువ్వు ఏదో ఒకటి చెప్పు, నీ ఒపీనియన్, అదంతా వేరే ఇక్కడ చూసి చెప్తున్నావా నీ ఇష్టం. బట్ ఏంటంటే దాంట్లో నీ కాంటెంటే ఉండేటట్టు చూడు. ఏదో వేరే వాళ్ళ మ్యూజిక్ తీసుకొచ్చి, ఇప్పుడు ఐ డ్రీమ్ వాళ్ళే నా ఇనీషియల్గా తెలియకుండా నేను పెడితే ఐ డ్రీమ్ వాళ్ళు స్ట్రైక్ వేశారు. అలా చేయడం తప్పు కదా. నేను అదే అంటున్నా. అప్పుడు నాకు రైట్స్ ఉండవు దాని మీద. నాకేం ప్రాబ్లం లేదు, ఒప్పుకున్నా, నేను తీసా, డిలీట్ చేసా వీడియో. దానికి 1 crore వ్యూస్ ఉంటాయి. ఓకే ఓకే. ఆ వీడియోకి తీసా. సో నా కాంటెంట్ ఓనర్షిప్ లేనప్పుడు నీకు రైట్ ఉండదు. సో మొత్తం నీ కాంటెంట్ ఉండేటట్టు చూసుకో, ఒరిజినల్ కాంటెంట్ క్రియేట్ చేయాలి. అప్పుడు నీకు మనీ నీకు నీ పేజ్, నీ ఛానల్ పోదు అనే నమ్మకం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే. ఇన్స్టాగ్రామ్లో మనీ లేదు కానీ, బట్ ఇఫ్ యూ కెన్ బిల్డ్ యువర్ పేజ్ ప్రాపర్లీ ఫేస్తో నీకు మంచి డబ్బులు వస్తాయి, ప్రమోషన్స్ అవన్నీ చేయొచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి రావు, డైరెక్ట్ మెటా నుంచి అయితే రావు కదా. నేను అంటుంది ప్రమోషన్ చేస్తే, ఇప్పుడు దేవతుంపాలకి ఒక ప్రోడక్ట్ ఉంది, ప్రమోట్ చేయ బాబు అంటే నేను ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటాను కదా దేవతుంపాల నుంచి. అలా అంటున్నాను, అలా మనీ వస్తుంది. ఎందుకంటే రీచ్ ఈజ్ ఇంపార్టెంట్. రేడికి రీచ్ బాగుందిరా అని చెప్పి, అంటే వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ కాంటెంట్ ఎక్స్ప్లోర్ బాగుంటే డబ్బులు వస్తాయి. ఓకే. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది ప్రతి కూడా అడిగిన క్వశ్చన్సే కదా ఇవి. క్వశ్చన్సే, ఈ పర్సనల్ క్వశ్చన్స్, అవన్నీ ప్రొఫెషనల్ క్వశ్చన్స్, ఇది పర్సనల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఏంటంటే చాలా మందికి రియల్ లైఫ్లో చాలా డౌట్స్ ఉంటాయి. ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి అబౌట్ మన లైఫ్కి యూజ్ అయ్యేవి. ఆ 5 క్వశ్చన్స్కి నీ పర్స్పెక్టివ్లో ఆన్సర్ చేయాలి. ఫస్ట్, నీ ఒపీనియన్ ఆన్ లవ్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఫాల్ ఇన్ లవ్. లవ్ అనేది మంచి బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ ఒక ఆపోజిట్ జెండర్తో ఎస్పెషలీ పడితే లవ్లో యూ విల్ గెట్ దట్ జెండర్ సెన్సిటైజేషన్. జెండర్ సెన్సిటైజేషన్ ఏంటంటే మీకు తెలుస్తుంది అమ్మాయిలతో ఎలా ఉండాలి. మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో కానీ మీ వైఫ్తో కానీ అంత క్లోజ్గా ఉండగలుగుతారు కదా. పేరెంట్స్, మదర్, సిస్టర్ వీళ్ళందరూ ఉంటారు కానీ చాలా దూరంతో ఉంటారు, మాట్లాడతారు కానీ అంత క్లోజ్గా ఉండరు కదా. సో మీకు జెండర్ సెన్సిటైజేషన్ గురించి తెలియాలి అంటే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అది తెలియాలంటే యూ హ్యావ్ టు ఫాల్ ఇన్ లవ్ అండ్ యూ విల్ బికమ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఎస్పెషలీ ఫిల్మ్ మేకర్ కానీ ఈ క్రియేటివ్ సైడ్లో ఉన్న వాళ్ళు, యూ షుడ్ ఫాల్ ఇన్ లవ్. మీకు అర్థమవుతుంది. బట్ ఏంటంటే లవ్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ లైఫ్లో. వర్క్ చేయాలి, ఇమర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ వర్క్. ఒక మెడిటేటివ్ స్టేట్లో తీసుకెళ్తుంది, ప్రపంచం మర్చిపోయేటట్టు చేస్తుంది. వెన్ ఐఎమ్ ఎడిటింగ్ కదా, నాకు ఏం జరుగుతుంది, చుట్టూ ఏం జరుగుతుందో గుర్తుంటుంది. తర్వాత బయటికి వచ్చాక ఓహో అయిందనే ఫీలింగ్, ఆ ఎడిటింగ్ నన్ను అలా దాంట్లోకి తీసుకెళ్తుంది. మీకు ఏది మిమ్మల్ని ఆ మెడిటేటివ్స్లో స్టేట్లో తీసుకెళ్తుందో మీరు డిసైడ్ అవ్వాలి. సో లవ్ అవన్నీ ఉండొచ్చు, బట్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. మీరు ఎప్పుడైనా లవ్లో పడడం జరిగిందా? లవ్లో పడతాను. పడ్డాను కూడా. కరెంట్లీ ఆల్సో ఐఎమ్ ఇన్ లవ్. ఓకే ఓకే. ఎలా ఉంది ఆ ఫీల్, ఎలా ఉంది? ఆఫ్టర్ ఏ పాయింట్ ఏంటంటే ఒక వైరాగ్యం స్టేజ్లో ఉంటాం మనం. ఫస్ట్ లవ్ ఈజ్ ఆల్వేస్ ద, ఎందుకంటే ఏదైనా ఫస్ట్ టైం ఏదైనా జరిగినప్పుడే బాగుంటుంది. తర్వాత ఏంటంటే చాలా మెచ్యూరిటీ వచ్చేసిన తర్వాత పోతుంది అంతా. మెచ్యూర్ అయిపోతే గాన్, అంతేనా? ఫీల్ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చూస్తాము, ఫస్ట్ టైం చూసినప్పుడు మంచిగా ఉంటుందా? ఎందుకంటే యూ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సెకండ్ టైం నీకు ఆల్రెడీ తెలుసు కదా. అంటే ఐ మీన్ ఎవ్రీ పార్ట్నర్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ అమ్మాయి ఇస్ డిఫరెంట్. కానీ యూ విల్ ప్రిడిక్ట్ సర్టన్ థింగ్స్. కానీ కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఏమో నేనైతే చూస్తాను, పాత సినిమాలు చూస్తాను కానీ వన్ టైం వాచ్ అంటే చాలా బ్యాడ్ ఫిలిం అనిపిస్తుంది.
వన్ టైం వాచ్ అని రివ్యూలు ఇస్తుంటారు కదా, వన్ టైం వాచ్ ఏంది? ప్రతి సినిమా వన్ టైం వాచే, ఒకసారి చూస్తావు. అంటే మరీ అన్బేరబుల్ అంటే ఇప్పుడు చెప్పొచ్చు, కానీ వన్ టైం వాచ్ ఏంటి? ఇప్పుడు నేను సెకండ్ టైం ఏ సినిమా చూడను. అందరం మాక్సిమం చూసేది 95% వన్ టైం. మరి వన్ టైం వాచ్ ఏంది? అది కాంప్లిమెంటా తిడుతున్నట్టు అర్థం కాదు నాకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రిలేషన్షిప్. సో ఇప్పుడు రిలేషన్షిప్ స్ట్రాటజీస్ చాలా మారిపోతున్నాయి. మారిపోవడం అంటే మీ పర్సెప్షన్లో బాగానే ఉన్నాయి కదా అనొచ్చేమో. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ రిలేషన్షిప్ వల్ల వర్క్ స్పేస్ చాలా డిస్టర్బ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలా ఎకనామికల్ స్టేటస్ కానివ్వండి, ఇలా రకరకాలుగా ఒక పర్సన్లో ఉండే చాలా ఇవన్నీ పోతూ ఉంటాయి, డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో దాని మీద మీ ఒపీనియన్? అదే చెప్తున్నా కదా, ఇఫ్ దేవ్ తొంపాల టుడే ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు దేవ్ తొంపాల ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఉండగలితే, దట్ ఈస్ ప్రాపర్ మ్యారేజ్. దేవ్ తొంపాల రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇలానే వర్క్ చేసుకుంటూ ఇంత ఫోకస్గానే ఉండగలితే, ఆ పార్ట్నర్ ఉంచగలితే, దేవ్ తొంపాల ఆ పార్ట్నర్ని కూడా ఆమె చేసుకునే విధంగా, ఆమె ఏం పని చేసుకుంటూ చేసుకునేలాగా ఉంటే చేయగలితే, ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. అలా ఇప్పుడు లేదు. పని చేయండి రా అంటే ప్రేమ దోమ తిరగండి, ప్రాబ్లం లేదు. పని మీద ఫోకస్ పెట్టండి. పని అయిపోయిన తర్వాత అప్పుడు డూ సంథింగ్. పని చేయండి తర్వాత ప్రేమించండి అంటున్నాడు. పని చేయండి, ప్రేమించండి తర్వాత. బట్ పని పక్కన పెట్టేసి ప్రేమిస్తే వేస్ట్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్, చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? సెక్స్ ఇస్ లైక్ ఫుడ్. ఆకలి వేసినప్పుడు తింటాం కదా, అంతే. ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ పార్ట్నర్. అలాంటి వాళ్ళు ఉండాలి. ఇంపార్టెంటే, సెక్స్ ఇస్ ఇంపార్టెంట్, అంతే, ఇంకేం లేదు. ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ? అంటే ఇంకో క్వశ్చన్ ఉంది, కొడతావేమోనని ఆలోచిస్తున్నా. లేదు, నేను వైలెన్స్కి దిగాను. అవును, చూశాను నిన్న. ఓకే, పూల చొక్కా ఎంతమంది అమ్మాయిని లవ్ చేశాడు ఇప్పటి వరకు? నంబర్ చెప్పాలా? చెప్పు, వై నాట్? చేశానంటే నేను వన్ సైడ్ లో ఉండొచ్చు చాలా మంది మీద. అదే నీ మనసులో ప్రేమించానరా అని అనిపించే అమ్మాయిలు ప్రేమించానరా అంటే ఏదో ఫీలింగ్ కలిగింది అంతే. తర్వాత వాళ్ళు లేకపోయినా పెద్ద ఫరకపడదు అనే ఫీలింగ్. అంటే ఐ మీన్ డిటాచ్డ్ మోడ్ ఎప్పుడు. ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు బైక్ ఉంది, నాకు ఈరోజు బైక్ ఉంది, రేపు లేదు అంటే బైక్ లేదంటే ఓకే, ఇట్స్ ఓవర్. ఆ టైప్లోనే ఫీల్ అవుతాం. డిటాచ్మెంట్ ఉండాలి లైఫ్లో. ఇప్పుడు జుట్టు ఉంది, కొన్ని రోజుల్లో జుట్టు ఉండదు. జుట్టు లేకపోయినా ఎలా ఉంటాం మనం, పెద్ద ఫీల్ అవ్వదు. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. సో అలా అనిపించింది ఒక ఏజ్లో, అదో ఫీలింగ్ ఉన్నట్టు అనిపించింది. బట్ ఏంటంటే వెరీ కాంపిటేటివ్ పర్సన్ నేను. సో కొన్నిసార్లు ఏంటంటే లవ్ ఉన్నా, అంటే ఇష్టం ఉన్నా, ఆ కాంపిటేటివ్నెస్ డామినేట్ చేసేస్తుంది. ఓకే, సో వాళ్ళతో లవ్ ఉన్నా నన్ను ట్రిగర్ చేస్తే ఆ పాయింట్లో నేను ఇంకా లైట్ తీసుకుంటాను. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసిన? నేను ఎప్పుడు ఎవరిని ప్రపోజ్, అందరు రావాల్సిందే. లేదు, రావాల్సింది చెప్పట్లేదు, నేను చేయలేదంటున్నా. ఓకే, ఏమో నాకు సీరియస్లీ వర్క్ చేసుకుందాం అనే టైప్లో ఉంటుంది నేను. సో ఎవరైనా నచ్చుతారు కదా, అప్పుడు మాట్లాడతాం. కానీ ఏంటి, అండ్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐఎమ్. రెస్పాన్సిబిలిటీ తీసుకోను, అవన్నీ నేను చేయను. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, మళ్ళీ వీడు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు. అవును, అదొక రిగ్రెట్ ఉండిపోతాయి. మళ్ళీ ఎందుకు వాళ్ళకి అని చెప్పి ఒక అండర్స్టాండింగ్, అదే అంటున్నా, ఒక అండర్స్టాండింగ్. వీడు పనిలో ఉన్నాడు, వీడు మాట్లాడినప్పుడు మాట్లాడతారంటే దెన్ ఇట్స్ ఓకే. ఓకే, అండ్ లవ్ గ్రేటా మనీ గ్రేటా? లవ్ గ్రేటా మనీ గ్రేటా అంటే మనీయే గ్రేట్ కదా. ఆల్వేస్ అని కాదు, మనీ ఉంటే నువ్వు ఏమైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు అంటే ఫుడ్ దొరుకుతుంది, లవ్తో దొరుకుతుంది, నువ్వు ప్రేమ చూపిస్తావు. ఇందాక మీరు అనే ఫుడ్ ఏనా? లేదు, నాట్ లైక్ ఫుడ్ అన్నారు. లేదు, మేబీ యా, ఎవడన్నా నేను దేక్తాడు మనీ ఉంటే. ఇప్పుడు లవ్ కూడా మనీ ఉంటేనే దేక్తుంది అంటే జస్ట్ ఇమాజిన్ నాకు ఫుల్ ప్రేమ ఉంది అని చెప్తాను నేను, నా దగ్గర మనీ లేదు, వస్తారా ఎవరన్నా? సో అది నేను అంటుంది. కానీ కొందరు ఉంటారు, టాలెంట్ ఉంది మనీ ఉందంటే వస్తారు. నీకు జస్ట్ టాలెంట్ ఉంది, డోంట్ మేక్ మనీ అంటే రేర్ ఉంటారు. రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ ఉంటారు. అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు కూడా ఉంటారు. అరే నువ్వు జస్ట్ నాతో ఉండు, మనీ వద్దు, నేనే స్పాన్సర్ చేస్తాను అనే టైప్లో కూడా ఉంటారు.
అలా నీకు ఎప్పుడైనా స్పాన్సరింగ్ జరిగిందా? ఎప్పుడన్నా అంటే లేదు. లేదు, అందుకే సంపాదిస్తున్నావు. నేను సంపాదించాలని అస్సలు అనుకోవట్లేదు. ఓకే, వస్తుంది ఆటోమేటిక్లీ అంతే. ఒక మ్యారేజ్ మీద నీ ఒపీనియన్? మ్యారేజ్ చెప్పా కదా నీకు ఇంతకు ముందు. అది రిలేషన్షిప్. లేదు, మ్యారేజ్ గురించి ఏం చెప్పానంటే ఇఫ్ యూ కెన్ బి యువర్ సెల్ఫ్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్, ఇఫ్ షీ కెన్ బి హర్ సెల్ఫ్ డూయింగ్ థింగ్స్ షీ లైక్స్ ప్రొఫెషనలీ పర్సనలీ అన్నీ, దట్ ఈస్ బ్యూటిఫుల్ మ్యారేజ్. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఇలానే ఉండేటట్టు, నేను ఏం చేస్తున్నానో చేసేటట్టు నేను ఉండగలిగితే నా కాంటెంట్ కూడా అలానే ఉంటుంది కదా. సో అలా ఉండగలిగితే చేసేలా ఉంటే మ్యారేజ్ చేసుకోవచ్చు. అండర్స్టాండింగ్ పార్ట్నర్ కావాలి. ఎప్పుడు చేసుకోబోతున్నాడు పూల చొక్క? చూద్దాం, చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, అది చూద్దాం. పెద్ద చేసుకున్నా చాలా లోకీగా చేసుకుంటాను. ఐ డోంట్ వాంట్ అది పెద్ద ఈవెంట్ లాగా అనిపించకుండా చేసుకోవాలి. బికాజ్ ఐ వాంట్ పీపుల్ టు నో మీ ఫర్ మై కాంటెంట్. నా థాట్స్ ఏంటి, నా ఒపీనియన్స్ ఏంటి, నా పర్సనల్ లైఫ్లో ఏమవుతుంది, దాంతో నన్ను గుర్తుపట్టాలి ఆర్ నన్ను గుర్తుంచుకోవాలని నాకు లేదు. ఓకే, నా ఇద్దరికి తెలిస్తే చాలు కదా. ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళిద్దరికి తెలిస్తే చాలు. వాళ్ళ పేరెంట్స్కి, మా పేరెంట్స్కి తెలిస్తే చాలు. ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా చూద్దాం, అది తెలీదు, ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇన్ విచ్ సబ్జెక్ట్ యువర్ వర్స్ట్ ఎట్ స్కూల్? మ్యాథ్స్, ఫిజిక్స్, మేబీ ఫిజిక్స్ ఉండేదా, సైన్స్లో ఫిజిక్స్ అవన్నీ ఉండేవి కదా, ఫిజిక్స్ కెమిస్ట్రీ అవన్నీ ఉండేది. మేబీ మ్యాథ్స్ అండ్ సైన్స్, యా. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. సోషల్ అవన్నీ స్ట్రాంగ్. అదే కనిపిస్తుంది ఇప్పుడు. సోషల్, ఇంగ్లీష్, హిందీ. కానీ నేను సిబిఎస్ఈ స్కూల్. సో నేను తెలుగు 6th క్లాస్లో ఎక్కడో మాకు లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు. సిబిఎస్ఈలో యూజువల్లీ తెలుగు అవన్నీ ఉండవు. అవును, సాంస్క్రిత్ ఉంటుంది. సో నాకు తెలుగులో ఫెయిల్ అయినట్టున్నా. ఒకటి ఫస్ట్ ఏదో టెస్ట్ ఏదో పెడితే ఫెయిల్ అయితే వద్దులే మనకి అని చెప్పి నేను షిఫ్ట్ అయిపోయా సాంస్క్రిట్కి. సాంస్క్రిట్లో నీకు బాగా నచ్చిన ఒక శబ్దాలు ఉంటాయి కదా, రామం ఏదో ఉంటుంది, అది గుర్తున్నాయా? ఇప్పుడే ఏదో అని చెప్తున్నా కదా. ఓకే, అది ఓకే. కానీ 99లో వస్తాయి. వచ్చే 99 కాదు, పాస్ అయ్యండి అంతే. 60, 70 అంత వచ్చేది. ఓకే. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? అంటే ఇన్స్పిరేషన్ ఇన్ వాట్ ఫీల్డ్? రోల్ నార్మల్గా అంటే ఈ పర్స్పెక్టివ్లో నాకు ఈ పర్సన్ ఇన్స్పైర్ చేస్తున్నాడు అని అనిపించే. ఇన్స్పైర్ అంటే నన్ను ఎవరు అలా ఇన్స్పిరేషన్ ఏం లేదు. బట్ మా ఫాదర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన హీ హ్యాడ్ గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీ. జనాలకి మంచి చేద్దాం అనే ఫీలింగ్లో ఉండేవాడు. అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ దేర్, ఎక్స్పైర్ అయిపోయారు 2013-12 ఆ టైంలో. సో ఎవ్రీ ఫాదర్, అందరు ఫాదర్స్ సన్కి ఫాదర్ ఇన్స్పిరేషన్, మోటివేటర్ అలా ఉంటాడు, ఒక రోల్ మోడల్ లాగా ఆయన. బట్ ఆ ఫిల్మ్స్లో నాకు ఈవీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. జంబలకడి పంబ, ఆ ఒక్కటి అడుక్కు. ఓకే, ఫ్యూచర్లో తీస్తే అలాంటి కామిక్ జానర్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలాంటి సినిమానే నాకు ఇష్టం. ఓకే, నేనేంటంటే అలా సినిమా తీస్తానో లేదో తెలియదు, కానీ నాకేంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ నచ్చాలి. చెప్పే పాయింట్ యూనిక్గా ఉందా, కొత్తగా ఉందా అని అనిపిస్తే చేస్తా. ఓకే. అండ్ హౌ డూ యూ స్టార్ట్ యువర్ డే? స్టార్ట్ మై డే ఫోన్ చూసుకోవడం. ఫోన్ చూస్తా పొద్దున్న. ఫోన్ చూస్తా. ఓకే, చాలా మంది ఇప్పుడు అందరం అదే చేస్తున్నాం. మొఖాలు చూడటం మానేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. అదే ఫోన్ అంటే ఓకే, ఈ వీడియోకి ఎవడు ఎలా రెస్పాండ్, నేను అన్ని కామెంట్స్కి రెస్పాండ్ అవుతా. బికాజ్ ఐ టేక్ ఫీడ్బ్యాక్. నెగిటివ్ కామెంట్ కొట్టినా దాంట్లోంచి ఓకే ఈయనకి ఇలా అనిపించిందా, ఓకే లెట్స్ ఇంప్రెస్ హిమ్ ఆల్సో అని చెప్పి నాకు అది చాలా ఇంపార్టెంట్. ఓకే, వాట్ స్కేర్స్ యూ మోర్, కాక్రోచ్లా లిజర్డ్స్? లిజర్డ్స్. ఎందుకు? దాని స్కిన్ ఏదో వెరైటీగా ఉంటుంది కదా. కాక్రోచ్ అంటే ఓకే. లిజర్డ్ అది ఎలా ఉంటుంది, ఆ కలర్ కూడా ఏదో. ఫేస్ చేసావు ఎప్పుడైనా నీ మీద లిజర్డ్ పడడం అలాంటివి? చూసా, వాష్రూమ్లో ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఈ మధ్య కనిపించలేదు, చిన్నప్పుడు కనిపించేదేమో. ఓకే. హూ డూ యూ లవ్ ద మోస్ట్? మార్క్ జుకర్బర్గ్. ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశాడు కదా చేసుకోవడానికి. నెక్స్ట్ యూట్యూబ్ క్రియేటర్ ఎవరో నాకు తెలియదు, అంటే యూట్యూబ్ ఫౌండర్. డబ్బులు ఇస్తున్నాడు కదా, వాళ్ళిద్దరంటే నీకు బాగా ఇష్టం? అండ్ కెమెరా కనిపెట్టినాడు.
కెమెరా మొబైల్, వైఫై. వీళ్ళంటే బాగా ఇష్టం. అండ్ ఒకవేళ సంబడి హూ క్రియేటెడ్ దిస్ ఎంటైర్ థింగ్, ఈ యూనివర్స్ ఇదంతా, ఈ బీచెస్, ఈ ఫారెస్ట్ ఎవరైతే క్రియేట్ చేశారో ఆయన అంటే కూడా ఇష్టం. అంటే గాడ్ అనుకుంటే గాడ్. ఓకే. ఎందుకంటే నేచర్ అంటే చాలా ఇష్టం నాకు. నీకు ఇష్టం లేకుండా నీకు ఇండైరెక్ట్గా నువ్వు గాడ్ అంటే ఇష్టం అని చెప్తున్నావు అంతే కదా? గాడ్ అంటే ఇష్టం కాదు, నేను అంటుంది అది క్రియేట్ చేసిన ఎవరో మనకి క్రియేటర్, గాడే క్రియేటర్. సర్టనిటీ లేదు కదా, 100% షూర్ కాదు కదా, అది నేను అంటుంది. ఓకే, నన్ను ప్రూఫ్ ఏమన్నా చూపిస్తే. బట్ యా, నాకు ఐఎమ్ హార్డ్ కోర్ హిందూ. నాకు ఇప్పటికీ కూడా నేను మా డాడీ చిన్నప్పుడు నేర్పించాడు. బైక్ మీద వెళ్తున్నప్పుడు మేము కొండ మీద ఉంటాం, కిందికి వస్తుంటే ఒక టెంపుల్ ఉంటుంది, శివుడు టెంపుల్. ఆ శివుడు టెంపుల్ వస్తే ఓం నమ శివాయ అని చెప్పాలి. ఇప్పుడు కూడా అదే చేస్తా. సో గాడ్ అనేవాడు ఫ్రెండ్ లేనోడికి ఫ్రెండ్, హీ గివ్స్ యూ మారల్ సపోర్ట్. దేవుడికి ఎందుకు చెప్పుకుంటారు, ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు దేవుడిని. సో ఎవరైతే నమ్ముతున్నారో నమ్మొచ్చు, ప్రాబ్లం లేదు, నాకు అసలు ప్రాబ్లం లేదు. బట్ నేనేంటంటే ఏదన్నా సర్టనిటీ నాకు నిజంగా దేవుడు కనిపిస్తే నేను ఐ విల్ బిలీవ్, అంతే. అండ్ ఐ డోంట్ వరీ అబౌట్ గాడ్ ఉన్నాడా లేదా. ఇప్పుడు ఎథీస్ట్ వీళ్ళందరూ అంటారు దేవుడిని నమ్మరు అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది, దేవుడిని నమ్మే బ్యాచ్ ఒకటి ఉంటుంది. నేనేంటంటే దేవుడు ఉన్నా లేకపోయినా నా పని అయితే నేను చేసుకోవాలిగా అనే ఫిలాసఫీ నాది. సమ్మర్ ఆర్ వింటర్? చిన్నప్పుడు సమ్మర్ ఇష్టం ఉంటుండే, హాలిడేస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వింటర్ చలిగా ఉంటే బాగుంటుంది. ఆటగాడివే బ్రో. లేదు దాని గురించి కాదు. ఓకే. ఎండలో మనం వర్క్ చేయలేం కదా, చలి అంటే వర్క్ చేయొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, అదంతా ఉంటుంది. వర్షం అంటే ఇష్టము, కానీ దానివల్ల పనులు ఆగిపోతుంటాయి. ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ అదంతా ప్రాబ్లం అయిపోతుంది, స్టాండ్ స్టిల్కి వచ్చేస్తుంది. ఒపీనియన్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ రీల్ ఇన్ఫ్లుయెన్సర్స్. నాకు పెద్ద ఒపీనియన్ ఏం లేదు. అంటే ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దేర్ ఓన్ బిట్. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి నేను ఎవరిని కాదు. గుడ్, డూ ఇట్. జనాలకి నచ్చితే వాళ్ళ ఇష్టం అది. నేను ఎవరిని మధ్యలో జనాలకి, అందుకే నేను రివ్యూస్ చెప్తాను. కానీ ఇది నా రివ్యూనే కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పను. నా ఒపీనియన్, నా రివ్యూ అందరిలాగే చెప్తున్నా. సో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. లెట్ పీపుల్ డిసైడ్. ఇఫ్ యూ కుడ్ లివ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, వేర్ వుడ్ దట్ బి? అమలాపురం. ఎందుకు? నా ఫస్ట్ సినిమా, నేను అక్కడే మోర్ దెన్ 100 days ఉన్నా. ఉయ్యాలా చంపాలా? ఓకే. సో నాకు ఒక స్పెషల్ బాండింగ్ ఉంది ఆ ప్లేస్తో. సో దానికి చాలా లేట్ బ్యాక్ చిల్డ్ ప్లేస్. యానాం దగ్గరే ఉంది, మందు తాగాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. లేకపోతే బీచ్ ఉంటుంది దగ్గరలో, యానాం. మనుషులు బాగుంటారు, ఆ వాటర్ ఫ్లో అవుతుంటుంది, సినిమాలు చూసుకోవచ్చు. గో దేర్ ఆర్ వైజాగ్. ఎందుకంటే నేను గోవా వాటికి వెళ్ళలేదు, నాకు వెళ్ళాలని కూడా లేదు. వెరీ సూన్ వెళ్తున్నాం. ఏమో తెలియదు. నాకు ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడ ఉండాలని ఉంది. ఎస్పెషలీ మన ఆంధ్ర ఫుడ్ బాగా ఇష్టం. బనానా లీఫ్ మీద అన్ని పేర్చి, అటాక్ భోజనం. వెన్ ఆర్ యూ మోస్ట్ ప్రొడక్టివ్, నైట్స్ ఆర్ మార్నింగ్స్? ఎర్లీ మార్నింగ్స్. నైట్స్ థాట్స్ రాస్తుంటా, నా నోట్ ప్యాడ్ ఉంటుంది, దాంట్లో రాస్తుంటా. వెన్ ఐఎమ్ ప్రొడక్టివ్ అంటే డే మేబీ. దానికి ఆన్సర్ చేయాలంటే నైట్సే. ఒక ఫ్యాషన్ అడ్వైజ్ ఇవ్వాలంటే ఏమిస్తావు? బీ యువర్ సెల్ఫ్, అంతే. మీరు మీలాగా ఉండండి, మీకు ఏమనిపిస్తే అది చేయండి. అంటే మీ ప్రొఫెషన్కి తగ్గట్టు మీలాగా మీరు ఉండండి. అంటే మీకు మీ సాఫ్ట్వేర్ కంపెనీలో నాలాగా రెడీ వెళ్ళాలని లేదు. వాట్ ఎవర్ యూఆర్ కంఫర్టబుల్ అది వేసుకోండి. ఓకే. నీకు ఇష్టమైన టెంప్లెట్ ఏంటి? మీమ్ టెంప్లెట్. హ్యాట్స్ ఆఫ్ చాలా గొప్పగా చెప్పారు. ఫేవరెట్ జంక్ ఫుడ్? చికెన్ నూడిల్స్. అక్కడ ఒక మాదాపూర్లో ఒక డ్రైవింగ్ లాగా ఉంటుంది, శిల్పారామంకి ఆపోజిట్లో. అక్కడ నాకు ఇష్టం. ప్రస్తుతానికి అక్కడ తింటున్నాను. ఓకే. ఫేవరెట్ హీరోస్ నాకు సినిమా ఇప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత సినిమాలో ఎవరు బాగా చేస్తే వాళ్ళు హీరో ఫేవరెట్. బట్ గుడుంబా శంకర్, జల్సా, లేకపోతే ఖుషి అవన్నీ చూసినప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం.
ఇప్పుడు ఎవరు బాగా చేస్తే వాళ్ళు. ఇప్పుడు ఫలక్నామా దాస్ చూసి విశ్వక్సేన్, అర్జున్ రెడ్డి చూసి విజయ్ దేవరకొండ ఏం చేశారు, సామాజ వర్గంన చూసి అండ్ శ్రీ విష్ణు. ఎవరు బాగా చేస్తే వాళ్ళు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టెంపర్, మహేష్ బాబు బిజినెస్ మ్యాన్, అలా ఎవరు బాగా బెస్ట్ ఇస్తే వాళ్ళు. శివమణి చూస్తే నాగార్జున. ఓకే, సో బాగా నచ్చే మ్యూజిక్ ఏ కంపోజర్ ఇష్టం? ఇప్పుడు చాలా మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు, మంచి ఒక్కొక్క సాంగ్ మస్తు. బట్ ఆల్ టైమ్ ఫేవరెట్ మేబీ రెహమాన్, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా. ఫేవరెట్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్? ఉప్మా. ఉప్మానా? ఎందుకు బ్రో ఉప్మా అంత అంటే ఇష్టం? మా మమ్మీ బాగా చేస్తుంది. ఓకే, బాగా చేస్తారా, అలవాటు చేశారా? లేదు, మస్తు చేస్తుంది. ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, బట్ ఐ లైక్ ఉప్మా ఆర్ ఇడ్లీ. ముందు చిన్నప్పుడు మసాలా దోశ ఉండేది, కానీ ఇప్పుడు మసాలా దోశలా ఉండట్లేదు, అన్ని అడ్డమయం వేసి చేస్తున్నారు దాని మీద. సో ప్రాపర్ సౌత్ ఇండియన్ మసాలా దోశ దొరకట్లేదు. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? ఆల్ టైమ్ ఫేవరెట్ చిత్రం బల్లారి విచిత్రం. ఓల్డ్ పెద్ద నరేష్ గారు ఉన్నారు కదా, అవును, ఎన్నోసార్లు చూశాను నేను అది. అంటే నేను ఇఫ్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు దోస్ టైమ్స్, చిత్రం బల్లారి విచిత్రం చూస్తా, ఆర్ జంబలక్కడి పంబ. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ నీ ప్రీషియస్ టైంని ఐ డ్రీమ్కి ఇచ్చినందుకు. సో మీరు ఏమేమైతే అనుకుంటున్నారో మీకు నచ్చినట్టు ఉండాలని, ఎక్స్ప్లోర్ చేయాలని, అవన్నీ జరగాలని కోరుకుంటున్నా. ఐ హోప్ ఇంకా ద బెస్ట్ వీడియోస్ మీ ఆడియన్స్కి అండ్ అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఫిల్మ్ మేకింగ్ చేస్తానా, కొబ్బరికాయలు అమ్ముతానా, అవన్నీ నా ఇష్టం. నేను ఐ విల్ డూ ఇట్. ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ నేను ఫిల్మ్ మేకింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఫిల్మ్ మేకింగ్ చేయాలని రూల్ లేదు. అండ్ అట్లంటే నేను చిన్నప్పుడు వేరే చేసేవాడిని, అవి చేసుకోవాలి ఆ లాజిక్ మాట్లాడితే. ఐ వాంటెడ్ టు బికమ్ అ పైలట్. పైలట్ అవ్వాలి ఎందుకు అవ్వలేదంటే చాలా ఉంటాయి, నాకు ఇంట్రెస్ట్ తగ్గట్టు నేను ఆ మూమెంట్లో ఏమనిపిస్తే అది చేస్తుంటాం. నేను సక్సెస్ఫుల్లీ అవి చేయగలుగుతున్నాను లేదా, అండ్ మా పేరెంట్స్ దాంతో అగ్రీ అవుతున్నారు లేదని పాయింట్. అండ్ నీడ్ నాట్ ఆన్సర్ టు డమ్ ఫెలోస్, అది నా పాయింట్. ఓకే, కీప్ రాకింగ్ అండ్ కీప్ ఎంటర్టైనింగ్ అస్. చూసారు కదా ఫ్రెండ్స్, మన నవీన్ నాయక్ అలియాస్ పూల చొక్కా ప్రీషియస్ చిట్ చాట్. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో నేను మీ ముందుకు రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సైనింగ్ ఆఫ్ దేవ్ టంపల.